ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి. తాజాగా టీవీ5 యాంకర్ సాంబశివరావు గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ కు కారణమయ్యాయి. మంత్రి నారా లోకేష్ ను క్రీడాకారుడు తిలక్ వర్మతో పోల్చిన సాంబగారి వ్యాఖ్యలు నెటిజన్లకు నవ్వులు పోయించాయి. టీవీ5లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో సాంబశివరావు మాట్లాడుతూ, ఏపీ మంత్రి నారా లోకేష్ చాలా ఒత్తిడిని ఎదుర్కొని చివరికి విజయవంతమైన మంత్రిగా నిలిచారు. ఆయన ప్రోత్సాహం వల్లే తిలక్ వర్మ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుతంగా ఆడారు అని వ్యాఖ్యానించారు. ఇదే వాక్యం సోషల్ మీడియాలో ఎందుకు సాంబన్నా, మా మీద నీకు అంత పగ అంటూ వైరల్ అవుతుంది. నెటిజన్లో లోకేష్ సపోర్ట్ లేకుంటే తిలక్ వర్మ బ్యాట్ ఎత్తేవాడా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో టీవీ5 సాంబ వ్యాఖ్యలపై జోకులు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత సాంబన్న చెబుతాడు, విరాట్ కోహ్లీ కూడా లోకేష్ ప్రేరణతోనే శతకం కొట్టాడని. లోకేష్ ప్రోత్సాహం లేకుంటే తిలక్ వర్మ బంతి చూడకుండానే అవుట్ అయ్యేవాడట అంటూ సరదాగా మీమ్స్ చేస్తున్నారు. తిలక్ వర్మ హైదరాబాద్ కు చెందిన యువ క్రికెటర్. అతను భారత జట్టులో మెరుస్తూ ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుత బ్యాటింగ్ తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. అయితే టీవీ5 సాంబశివ గారు చేసిన వ్యాఖ్యలతో ఆ విజయానికి రాజకీయ కోణం ఇవ్వడం నెటిజన్లను విసిగించింది. మొత్తానికి ఒక క్రీడాకారుడి ప్రతిభను రాజకీయ లింకుతో కలపడం సాంబశివకు చేదు అనుభవం ఇచ్చింది. ఇప్పుడు నెటిజన్ల నోళ్లలో ఒకటే మాట, సాంబన్న నీ ఎలివేషన్లు కొంచెం ఎక్కువయ్యాయి బాస్. టీవీ5లో ఈవినింగ్ 7 o'clock చర్చిద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఏమిటదంటే, ఇక్కడ రాజకీయాల్లో లోకేష్ గారు నిన్న ఫైనల్స్లో మనం చూసినట్టయితే తిలక్ వర్మ ఇద్దరిది కాసేపు పోలుద్దాం. అంటే లోకేష్ గారు ఒత్తిడిని తట్టుకున్నారు, తనేంటో తను నిరూపించుకున్నారు. తిలక్ వర్మ లాంటి వ్యక్తి దొరికారు, ఒత్తిడిని తట్టుకున్నారు. భారతదేశం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా రాణించారు. ఇవాళ తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఈ ప్రపంచం ఉన్నంతకాలం, క్రికెట్ నిలిచి ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారు.